రిపోర్ట్స్ చూసి నిజం తెలుసుకుని దీపాని చంపాలనుకున్న జోష్న. అది తెలిసి జోష్న చెంప పగలగొట్టిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక జోష్న అయితే సరే ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలి. అసలు ఎవరి కూతురునో అర్థమై చావట్లేదు. ఈ దాసు ఏమో మొత్తానికి నిజం చెప్పకుండా దాచేస్తున్నాడు. నేను ఎవరి కూతుర్ని అంటే నీకే తెలుసు కదమ్మా, మళ్ళీ ఎందుకు అడుగుతావు అంటాడు. నాకే తెలియక చేస్తుంటే మళ్ళీ నాకే తెలుసు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు, వీరందరూ కలిసి ఏదో ప్లాన్ వేశారు, కానీ నాకు తెలియకుండా దాస్తున్నారు. వీళ్ళ సంగతి చెప్తాను. నేనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అన్నీ చేయించుకుని అప్పుడు చెప్తాను నేను ఎవరి కూతురుని అయితే అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి ఉంటుంది అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది జోష్న. అప్పుడే పారిజాతం అయితే వస్తుంది. ఏంటి జోష్న, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? అవును గ్రాని, నాన్న గుడికి వెళ్ళి వచ్చాక ఆయన మాటలన్నీ గమనించాక ఆయనకు నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను, కానీ నిజం తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. బయటికి ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకు మాత్రం నిజం తెలిసిందని అనుకుంటున్నాను. నాన్న దాసు నాన్నకి చెప్పేశాడేమో, ఇద్దరు మాట్లాడుకున్నారేమో అని అనుకుంటున్నాను, కానీ ఎవరు బయటపడడం లేదు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, అంతా నీ పిచ్చి. ఆ దాసుగాడికి తెలుసుంటే ఎప్పుడో ఇంటికి వచ్చి చెప్పేస్తాడు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పకుండా ఉంటాడు? అయినా మొన్న కనిపించాడు, చెప్పాడా చెప్పలేదు చూసావా అనిక పార్యాతం అంటుంటే, అదే గ్రాని నాకు డౌట్గా ఉంది. ఇంతకు ముందు ఊరికి చెప్పేస్తాను అని చెప్పేసి ఊరికి ఇంటి మీదకి వచ్చి చెప్తాను, నిజం బయటపెడతాను అనేవాడు. కానీ ఈ మధ్యకాలం మాత్రం నేను కిడ్నాప్ చేసాక బయటకు విడిపోయాక కూడా ఆయన అసలు ఏం మాట్లాడలేదు. అంతా ఈశ్వరేచ్ఛ, భారం మొత్తం తీరిపోయింది, నాకు ఇంకా ఏమైనా పర్వాలేదు అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఆయనకేమన్నా అయితే నిజం అక్కడితో కప్పడిపోతుంది కదా, ఎవరికి తెలియదు కదా. కానీ ఆయన ఎవరికి తెలియకపోయినా పర్లేదు, నేను పోతాను అని ఎందుకు మాట్లాడాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు నిజంగానే నాన్నకి విషయం తెలుసా? నాన్న వెళ్ళి దశరథ మా నాన్నకి చెప్పారా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఎవరు కూతురున్నా కూడా తెలియట్లేదని జోష్న అంటుంటే, నీకెవరు కూతురున్నా నువ్వు ఎందుకు తెలియదే, నువ్వు సుమిత్ర కూతురువే కదా అని చెప్పి పార్యాతం అంటుంటే, గ్రాని ఇక ఆపుతావా? ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళబోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళి నేను టెస్టులు చేయించుకుంటాను. దాసు నాన్న డిఎన్ఏ, నాన్న డిఎన్ఏ ప్లస్ నాది మొత్తం 3 కలిపి టెస్ట్ చేయిస్తాను. ఏది పాజిటివ్ వస్తుందో దాన్ని బట్టి తెలిసిపోతే అప్పుడు ఎవరి వాళ్ళ నాన్న తెలిసిపోతుంది కదా. ఇదిగో నిన్నే నాన్న వెంట్రుక తీసుకున్నాను, ఆ వెంట్రుకలు ఇద్దరివి తీసుకెళ్ళి నా వెంట్రుకతో సహా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను, దాన్ని బట్టి తెలిసిపోతుంది నేను ఎవరి కూతురున్నాను. జోష్న అంటుంటే, చేయించుకోవే సుమిత్ర కూతురా, నువ్వు ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకున్నా నువ్వు మాత్రం వాళ్ళ కూతురు కిందే వస్తుంది, కానీ ఇంకో కూతురు కింద లెక్క రాదలే అని చెప్పేసి ఇక పార్యతం అంటుంటే, గ్రాని నీతో వాదించడం నా వల్ల కాదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని జోష్న అయితే బయలుదేరి బయటికి వెళ్తుంది. ఇంకా అది చూసిన దీప అయితే, బావా జోష్న ఎక్కడికో వెళ్తుంది, చాలా కోపంగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందంటావు అని దీప అడగడంతో, వెళ్తే వెళ్ళని మరదలా, ఏం పర్లేదు. అది కాదు పావా, అందరూ నువ్వు దశరథ కూతురువే అంటుంటే తనకి డౌట్ వస్తుందేమో. నాన్న మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి కదా, ఏదో జోష్న తన కన్న కూతురు కాదు, నేనే తన కన్న కూతురు అన్నట్టు నాన్న మొన్న మాటలు మాట్లాడారు కదా. జోష్నకి అంత తెలివితేటలు లేకుండా ఉండవు కదా, ఎక్కడో ట్రిగర్ అయి ఉంటుంది, కంపల్సరీగా నిజాన్ని బయటపెట్టడానికి తెలుసుకోవడానికి వెళ్తున్నట్టుంది అని చెప్పేసి ఇక అని దీప అంటుంటే, పర్లేదు మరదలా, తెలుసుకుంటే తనకు కూడా క్లారిటీ వస్తుంది కదా, అప్పుడు తన జాగ్రత్తలో తను ఉంటుంది. ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే దాన్నే మనము అంచనాగా తీసుకుని ఒక్కటి పీకచ్చు అని చెప్పేసి కార్తీక్ అంటుంటే, అలా కాదు బావా, అమ్మ ఆపరేషన్ అవ్వలేదు, మళ్ళీ లోపు నాన్నని ఏమన్నా చేస్తుందేమో, నిజం తెలిసిపోయిందని భయం వేస్తుంది బావా, కొంచెం వెళ్ళి ఎలాగన్నా అడ్డుకో అని దీప అంటుంటే, అది మనం ఏం చేయలేం దీప, మామయ్యకి ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా, అత్తయ్యను కూడా నేనే చూసుకుంటాను. ఇప్పుడు ఒకవేళ తనకి నిజం తెలిసినా ఏం చేస్తుంది? ఒకవేళ దశరథ కూతురు కాదని తెలుస్తుంది, ఇన్ని రోజుల నుంచి అదే కదా జరిగింది, మహా అయితే దాసు నిజం చెప్పలేదేమో, అందుకని నా దశరథ మావయ్యకి తెలియలేదేమో అని అనుకుంటుంది, అంతే కదా, ఫస్ట్ నుంచి ఇదే కదా జరుగుతుంది అని దీపాకి కార్తీక్ చెప్తుంటే, సరే బావా నువ్వు చెప్పావు కాబట్టి ధైర్యంగా ఉన్నాను, కానీ అమ్మకి నాన్నకి ఏమో కాకుండా నువ్వే చూసుకోవాలి అని దీప చెప్పడంతో, నేను చూసుకుంటాను కదా మరదలా అని కార్తీక్ అంటాడు. దీప అయితే హాస్పిటల్కి వెళ్తుంది, వెళ్ళి తన బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చి డిఎన్ఏ టెస్ట్కి అయితే పంపిస్తుంది. జోష్న అయితే బయట వెయిట్ చేస్తూ ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే జోష్నని పిలిచి లోపలికి పిలిచాక నిజం చెప్పేస్తుంది. ఇదిగో మీ డిఎన్ఏ టెస్ట్, ఇది మీరు ఇచ్చిన ఫస్ట్ శాంపుల్, సెకండ్ శాంపుల్, మీకు దాసు అనేగా ఒక ఆయన పేరుతో డిఎన్ఏ మ్యాచ్ అయింది, సో మీరు వాళ్ళ కూతురే అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి, ఏంటి డాక్టర్, అవును మీ నాన్నగారు దాసు అనుకుంటా, మీ రిలేటివ్, దానికి పాజిటివ్ వచ్చింది, ఇంకో దానికి నెగిటివ్ వచ్చింది, సో నేను చెప్పాను, ఇక మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ అయితే. అంటే నిజంగానే నేను దాసు కూతుర్ని మా గ్రానికి ముందు చూపించాలి, అక్కర్ లేకుండా నన్ను దొబ్బుతూనే ఉంది, అయితే ఖచ్చితంగా ఇది
దాసు నాన్న పని కావాలని నాటకాలు ఆడుతున్నాడు, బయటికి చెప్పొద్దని చెప్పేసి ప్లాన్ వేసుకుని అలా ఉన్నారు. పోన్లే ఆయన నోరు మూసుకుని ఉంటే నాకే మంచిది. కానీ దశరథ నాన్న ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదైతే ఏముంది ఎవరికి నిజం తెలియదు కాబట్టి సరిపోయింది. ముందు మా గ్రానికి చూపించాలి. అయితే దీప అసలైన వారసురాలన్నమాట. దీప ఈ లోకంలో ఈ భూమి మీద ఉండకుండా చేయాలి అని కోపంతో అయితే ఇంటికి వెళ్ళిపోతుంది జోష్న. ఇక దీప అప్పుడే బయట నిలబడడంతో ఇక పక్కనే ఉన్న కర్ర చూసి దీప నెత్తి మీద కొట్టడానికి అయితే ట్రై చేస్తుంది జోష్న. ఇక అది చూసిన దీప అయితే, ఏయ్ ఏంటి కర్ర తీసుకొస్తున్నావేంటి, చంపేద్దాం అనుకుంటున్నావా, అయినా నేను నీకేం అడ్డొచ్చాను, ఏమైంది నీకు అసలు అని చెప్పేసి ఇక దీప అడుగుతుంటే, అభి ఏమీ లేదు అని జోష్న అంటుంది. ఏంటి ఇప్పటిదాకా కోపంగా పౌరుషంగా వచ్చేసావు, నేను చూడలేదు అనుకుంటున్నావా, ఇక్కడ కారు ఉంది, కారు మిర్రర్లో చూశాను, అందుకే చూసి వెనకాల తిరిగాను, నీ ఏసాలు నా దగ్గర కాదని చెప్పేసి ఇక జోష్న అయితే చెంప పగల కొడుతుంది దీప. ఏమైందమ్మా దీప అని చెప్పేసి ఇక అప్పుడే దశరథ అడుగుతుంటే, ఏం లేదండి, ఇదిగో నేను ఇక్కడ నించునున్నాను, కర్ర తీసుకుని ఎత్తి మీద కొట్టడానికి ట్రై చేసింది జోష్న, మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదని దీప అంటుంటే, ఏంటి జోష్న, ఏంటి నీ పిచ్చి పని వెరీ పనులు చేస్తున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేకుండా తయారయ్యావేంటి, తప్పు కదా, కడుపుతో ఉన్న అమ్మాయిని నెత్తి మీద కొట్టడానికి ట్రై చేస్తావా అని చెప్పేసి కదా సరదాగా సీరియస్ అవుతుంటే, అలా కాదు నాన్న, నేనేమి కావాలని చేయలేదు, అక్కడ కర్ర తీసుకువచ్చి ఇక్కడ పెడదామనుకున్నాను, దీప మిర్రర్లో చూసి ఏమనుకుందో ఏంటో, నేను కొట్టడానికి ఏం రాలేదు నాన్న అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, దీప మిర్రర్లో చూసి ఏమనుకుంటే ఏంటి, ఏం కాకపోతే ఏంటి, అయినా ఎప్పుడు అలాంటి పనులు నువ్వు చేయవు కదా, కర్రలు తీయడం, ఇటుకలు మొయ్యడం అలాంటి పనులు ఏమీ నువ్వు చేయవు కదా, నువ్వు ఇంటి జమీందారివి కదా, నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు, ఇవాళ కర్ర తీసి ఇక్కడ పెడతావంటే నేను నమ్మాలా, చెప్పు అని చెప్పేసి ఇక సరదా అంటుంటే, డాడీ నేను కావాలని చేయలేదు డాడీ అని జోష్న అంటుంది. చిన్నవరమే, నువ్వు ఇన్ని పనులు చేస్తావో నాకు తెలియదు అనుకుంటున్నావు, వెళ్ళి లోపలికి వెళ్ళు, ఫోన్లో అని ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నావు, ఇంకొకసారి దీపం మీద ఏమైనా చేసావంటే మర్యాదగా ఉండదని కదా సరదా తిట్టేసరికి జోష్న అయితే లోపలికి వెళ్ళిపోతుంది కోపంతో. అప్పుడే ఇక దీప అయితే, ఎందుకు నాన్న తనని అలా రెచ్చగొడుతున్నారు, మళ్ళీ మిమ్మల్ని ఏమైనా చేస్తుందేమో, చేస్తే చేయనివమ్మా, నేను ఏం చేయనివ్వను, ఏం కానివ్వను, నిన్ను కొట్టబోతుందా, లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వేం తనతో మాట్లాడకు, తనేం సరేనా, తన రేజ్ అయితే నేను ఎప్పుడు ఏడ్ చేస్తుందో అదే భయం వేస్తుంది నాకు, నేను కూడా జాగ్రత్తగా ఉంటాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, సుమిత్రను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని కదా సరదా అయితే దీపక్ చెప్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.